మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో ముత్యంపేట గ్రామంలో పోచమ్మ దేవస్థానంలో డప్పు దరువులతో బోనాల గుడి నిర్మాణం తర్వాత 5 సంవత్సరాలకు అంగరంగ వైభవంగా గ్రామంలోని చిన్న పెద్ద మహిళలు పోచమ్మ దేవస్థానంలో బోనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి గ్రామ పెద్దలు మాట్లాడుతూ పోచమ్మ దేవస్థానం పూర్తయి 5 సంవత్సరాల సందర్భంగా గ్రామంలోని మహిళలు దేవాలయంలో బోనాలతో దర్శించుకోవడం జరిగిందని, పోచమ్మ దేవస్థానం గ్రామ దేవత చల్లని చూపులతో గ్రామంలోని పంటలు సిరి సంపదలతో కురవాలని, అందరూ బాగుండాలని ఈ బోనాలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం పూజారి గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, పూజారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో ప్రజలందరూ రైతులందరూ కలిసి పోషమ్మ దగ్గరికి బోనాలతో దప్పులు బయళ్ళతో వచ్చి పోషమ్మకు బోనాలు అర్పించినారు జరిగింది. ఆ ఆశీస్సులు అందరికీ ఉండాలని పోషమ్మను మేము కోరుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఊరు వాడ చల్లగా ఉన్నది కాబట్టి మళ్ళా పోచమ్మ దగ్గరికి వచ్చి బోనాలు ఊరంతా రైతులందరూ కలిసి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి వచ్చి బోనాలు దేవునికి తరలించుకోవడం జరిగింది. కొత్త గుడి నిర్మించడం జరిగింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత జరిగింది. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామస్తులందరూ అనుకొని ఈరోజు ఆదివారం రోజు బోనాలు చేయడం జరిగింది. దీనివల్ల అందరికీ సంతోషంగా అందరూ హాజరయ్యారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముత్యంపేట గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయంలో ఈరోజు 5 సంవత్సరాల 5 బోనాలు చేయడం జరిగింది. భక్తులందరూ సకాలంలో ఇచ్చేసి మేకలతో మరియు గొర్రెలతో కొన్ని పిల్లలతో సహా వచ్చేసి బోనాలు తీసుకొచ్చి పోచమ్మ తల్లికి ఆనందంగా నైవేద్యాలు సమర్పించి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు మరియు వచ్చి జయప్రదం చేసినట్టుగా జయప్రదం చేశారు. ఈరోజు ముత్యంపేట గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చిన భక్తులందరికీ నా నమస్కారాలు. అలాగే ఇప్పుడు కూడా గ్రామంలో అందరూ కలిసికట్టుగా బోనాలు నిర్వహించారు. ప్రతిసారి కూడా మళ్ళీ నిర్వహించాలని కోరుకుంటున్నాను.